బలలో పాల్గొనకు పూర్వము పరిశుద్ధ గ్రంథం నుంచి అదే మాట 2వ పేతురు 2వ అధ్యాయం 2వ అధ్యాయం 9వ వచనం కలిసి చదువుకుంటాం. పేతురు 2వ అధ్యాయం 9వ వచనం మనం చదువుతాం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మేము పిలిచిన వారికి గుణాంశను ప్రచురం చేయనిమిత్తం ఏర్పరచబడిన వంశము రాజునడి యాదృక్షము పరిశుద్ధ జనము దేవుని శుద్ధైన ప్రజలై ఉన్నారు. 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకుని ఆలోచన పాత్రను రాగలరు. ప్రభు సహాయం వచ్చిన ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి దేవ మీ వందనాలు స్తుతులు. ఇంతవరకు ఆరాధనలు సహాయపడుతున్నాము. ఆయన ప్రత్యేకంగా మీ యొక్క ఆయన ప్రజలముగా నిన్ను ఆరాధించి నిన్ను గణపరిచి తరణం కోరుకుంటున్నాను. ఆయన యాజకులుగా చేసుకున్నందుకు ప్రత్యేకంగా ఉండటానికి కొరకు ప్రత్యేకపరుచుకున్నారు. ధూపం వేయడానికి కొరకు ఏర్పరుచుకున్నారు. ఆయన యాగం చేయడానికి సజీవ యాగము యాగము అంతేకాదు విశ్వాస యాగమును ధరించడానికి ఏర్పరుచుకున్నారు. ఇంతకు ప్రేమకి ముందుల లేఖనాలను మాకు తెలుసు. ఆయన అయోగ్యత ఆశించుకోలేకపోయింది. ప్రభావాన్ని గురించి కూడా వేగలేనివ్వండి. నీకు వచ్చిన లేఖనాలు ఎత్తి పట్టుకుని అర్హతలేకపోతుంది. రక్తాన్ని పరిశీలించి యోగ్యమైన రీతిలో బలలో చేయడానికి సహాయపడమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకునే వాక్య భాగంలో దేవుడు మన రాజులైన యాజక సమూహం చేశాడు. మనము 6వ వర్తమానంలో యాజకులు లేకపోతే దేవుని ఆరాధించేటువంటి వారు మనం అందరం కూడా యాజకులను ఆరాధించే మనకి యాజకునికి ఏ విధముగా ఉండాలి? యాజకుడు జ్ఞాపకం చేయబడతాల్సింది. యాజకుడు ప్రత్యేకంగా ఉండాలి, ధూపం వేయాలి, యాగం చేయాలి. ఆ యాగంలో మొదటి దశ జీవయాగము రోమ 12 ప్రకారము, రెండవదిగా శృతి యాగము కీర్తన 50:15 ప్రకారము, మూడవదిగా విశ్వాస యాగము ఫిలిప్పీ 2:17 ప్రకారము మనం జరిగించవలసినటువంటి వారు. రెండోదైనా మనం రాజులుగా చేశాడు. రాజులు ఏం చేస్తారు? రాజ్యం వెళ్తారు. రాజ్యం వెళ్తాడు. ఈ రాజుకు ఉండవలసిన లక్షణాలు కూడా మనం చూసుకుంటాం, అర్హతలు కూడా చూసుకుంటాం. 2 కొరింథీ 5వ అధ్యాయం 2 కొరింథీ 2వ అధ్యాయం 2 కొరింథీ 2వ అధ్యాయం 5 నుంచి 11 వచనాలు 5 నుండి 11 వచనాలు చదవండి. ఎవడైనా దుఃఖం కలుగజేసిన నాకు మాత్రమే కాదు కొంత మటుకు మీకందరికీ దుఃఖం కలుగజేస్తున్నాడు. నేను విశేష భారం వారిని మోపగొరక ఈ మాట చెప్తున్నాను. అట్టి వారికి మీరు ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలు. కనుక మీరు వారిని శిక్షింపక క్షమించి ఆదరించడం మంచిది. ఒకవేళ అత్యధికమైన దుఃఖంలో మునిగిపోతుంది. 10వ వచనం, మీరు దేని గురించి ఎవరిని క్షమించుదురో నేను వారిని క్షమించుతున్నాను. నేనేమైనా క్షమించుంటే కాబట్టి క్షమించుట క్రీస్తు సముఖమునందు. 11, నేనేమైనా క్షమించుంటే సాతాను మనల్ని మోసపరుచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించున్నాను. కాబట్టి పిల్లరా మనం క్షమించే వారంగా ఉండాలి. రాజుకుండే శ్రేష్టమైన లక్షణం ఏంటంటే క్షమించుట. క్షమించలేకపోతే రాజుకి రాజ్యమే ఉండదు. మనం మన 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 కుటుంబ అక్కడ 11వ అధ్యాయం మార్క్స్ వార్త వారు చెప్పారు. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 25వ వచనం. మనము ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ మనం ప్రార్థన చేయనప్పుడల్లా మనం ఒకటి ఆలోచించాలి. చదువు. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగినలా మీరు ప్రార్థన మోకాలు లేచినప్పుడు నిలబడి ప్రార్థన చేసి క్షమించాలి వారిని. అప్పుడు పరలోకమందు మీ తండ్రి మీ పాపములను క్షమించు. వాళ్ళని క్షమించకుండా తిట్టిపోస్తా, దుమ్మెత్తిపోస్తా, ప్రార్థన చేసుకుంటా, ఆరాధన చేస్తా, బలలో పాల్గొంటే సుఖం లేదు. ప్రభు యొక్క రాజ్యంలో రాజుకు ఉండవలసిన శ్రేష్టమైన లక్షణము, రాజు ఏలుబడి చేస్తాడు, ఏలువారికి ఉండవలసిన లక్షణము క్షమించుట. ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు ఎఫెసీయులకు కూడా రాస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం.
ఎఫెసీ 4:32 ఒక నేలలో ఒకటి దయగలిగి కరుణాహృదయుడై క్రీస్తులను దేవుడు మనం క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుడి. ప్రభువైన క్రీస్తు వారి శిలువలో కూడా తండ్రి వీరేం చేయించిన వేదన కనుక వీరిని క్షమించాలి ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు. ఆ రాజు యొక్క క్షమాపణ గుణము రాజకుమారులుగా కుమార్తెలుగా మనకు కూడా కలిగి ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు, ఇష్టపడతా ఉన్నాడు. క్షమించలేని వాడు దేవుని కుమారుడు కాలేదు, దేవుని క్రీస్తు బిడ్డ కాలేదు, యేసుప్రభు యొక్క కుమారుడు కాలేదు. ఆయన రాజ్యం వెళ్ళలేదు. అందుకొరకే కనికరము అంటే ఏంటంటే క్షమించేది క్షమాపణ అడిగేది, క్షమించేది క్షమాపణ అడిగేది. అటువంటి క్షమాపణ గుణం రాజు ఉండాలి. అందుకొరకే మనం రాజులని రాజుగా చేసేది ఆయన. మొదటి లక్షణం ఏంటంటే, మొదటి అర్హత ఏంటంటే క్షమించుట. రెండోది మనం గమనించినట్లయితే జయించేవారుగా ఉండాలి. ప్రకటన 2:26 ప్రకటన 2:26 రాజు జయించేవాడు ఉండాలి, ఓడిపోయేవాడు ఉండకూడదు. నా తండ్రి ఉన్న అధికారం పొందినట్లు జయించు, అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చదను, అతను నిలుపుదండముతో వారిని ఏలును. దేవుడు అధికారం ఇవ్వాలంటే ఆ రాజుకి ఒక రాజ్యం ఇస్తాడు. పిల్లగా దొంగ శిలువలో వేలాడుతున్న దొంగ అన్నాడు, యేసు నీ రాజ్యంలోకి వచ్చినట్టు జ్ఞాపకం చేసుకో. ఆయన ఒక రాజ్యం ఉందని గుర్తించాడు, నమ్మాడు. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండదు అన్నాడు. గమనించండి, జయించేవాడు యేసు ప్రభు జయించాడు. నేను లోకంలో జయించున్నాను అన్నాడు. సాతాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, శరీరాన్ని జయించాడు, చివరికి నోరుని జయించాడు. నోరు మూసుకున్నాడు. ఆయన నోరు మూసుకోమను, మన ఇష్టం వచ్చినట్లుగా ఇతరులు దూషిస్తూ ఉంటాం. ఆయన బదులు దూషించలేదు కదా. కొంతమంది నోరు కుదరదు, నోరు కంట్రోల్ ఇచ్చుకోలేదు, నోరు మూసుకోలేదు, తాళం వేయలేదు. కాబట్టి నోటిని జయించలేకపోతున్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతారు. గమనించండి, మనము నోటిని జయించేవారం కాదు, శరీరము జయించేవారం కాదు, లోకము జయించేవారం కాదు, సాతాను జయించేవారం ఉండాలి. యేసు ప్రభువు జయించాలి, మనం కూడా జయించేవారం. ఓడిపోయేవాడు రాజు కాలేదు, ఓడిపోయేవాడు రాజు కాదు. జయించిన విజయం మన విశ్వాసమే, మన విశ్వాసమే. కాబట్టి జయించువానికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలం ఫలింపనిస్తానంటాడు. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిస్తానంటాడు. కొత్త పేరు తెల్లన రాకుని సరే జయించువానికి ఉండే గొప్ప ఆశీర్వాదం. కాబట్టి రాజు రెండవ అర్హత ఏంటంటే జయించేవాడు, విజయవంతమైన జీవితం జీవించేవాడు. ఒకటి క్షమించేవాడు, రెండవది జయించేవాడు, మూడవది సహించేవాడు. 2 Petrus 2:12 2 Petrus 2:12 2 Petrus 2:12 2:12 క్షమించు తిమోతి 2 Timothy 2:12 సహించిన వరమైతే ఆయనతో కూడా ఏడుద్దుమో చాలు. మనం సహించే వరం ఉండాలి. చాలామంది సహనం ఉండదు. అంతవరకు సహించేవాడు కూడా వాడే రక్షింపబడింది. యోబు యొక్క సహనం గురించి మీరు వింటిరి కదా. సరే చూడండి, అక్కడ యోబు కీర్తన 45 నేను సహనంతో ఆయన కూడా కనిపెట్టుకుంటుని. సహనం కాదు. క్రైస్తవునికి ఏం కావాలి? క్రైస్తవునికి సహనం కావాలి, రాజుకి సహనం కావాలి, రాజ్యం వెళ్ళడానికి సహనం కావాలి. సహించిన వరకు దాన్ని కూడా ఎదుగుతుంది. అనేక పర్యాలు సహనం కోల్పోయి గందరగోళం సృష్టించి దేవుని ప్రణాళికను నష్టపరిచేవారు ఉంటారు. ఈనాడు సంఘమును ఉన్న పెద్దలు, దైవసేవకులు, విశ్వాసులమైన మనము ఆ రాజ్యంలో రాజ్యాధికారం ఉండాలంటే సహనం కలిగినారు. నువ్వు సహనము కోల్పోయి సంఘాన్ని, పరిచర్యను నష్టపరుస్తూ ఉన్నావు. నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. నీ కుటుంబాన్ని, సంఘ పరిచర్యను పాడు చేస్తూ ఉన్నావు. సహించిన వరమే దాన్ని కూడా వెళ్తాను.
నువ్వు ఏలిగ్గా కాపాడడానికి కారణం ఏంటి? నీకు కావాల్సిన సహనం లేదు, ఓర్పు లేదు, ఓర్చుకోలేకపోతున్నావు, నీ సహోదరుని ఓర్చుకోలేకపోతున్నావు. ఎన్ని మార్లు నేను క్షమించాలని పేతురు వస్తే 77 మార్లు మట్టుకంటాడు ఆయన. 1 కాదు, 2 కాదు, 3 సార్లు కూడా క్షమించలేము, సహించుకోలేము. సహించనుడికి, క్షమించనుడికి జయం ఎక్కడొస్తుంది, విజయం ఎక్కడొస్తుంది? ఓటమి తప్ప. ఏదో ఆరాధన చేస్తూ ఉంటాము, రాజుని యాజక సమూహంగా రౌండ్ చేసావు ప్రభు, నువ్వు మాటలు కాదు. మన ఆత్మీయ జీవితంలో శ్రేష్టమైన అనుభవం కలిగి ఉన్నాం. రాజుకు ఉండవలసిన అర్హత క్షమించగలం. రెండవది జయించుట. మూడవది సహించుట. నాలుగవది దావీదు వంటి వారు రాజ్యం వెళ్తారు. దావీదు వంటి వారు కీర్తనలు క్షమించండి. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం. అతన్ని తొలగించి దావీదును వారికి రాజు ఏర్పరచును. మరి దావీదుని కనుగొంటిని, అతను నా ఇష్టానుసరుడైన మనుషుడు, అతను నా ఉద్దేశం నెరవేర్చునని చెప్పి అతనికి సాక్ష్యం ఇచ్చాను. గమనించాలి, ఇక్కడ దావీదు వంటి వారు రాజ్యం. దావీదు ఎలాంటి వాడు? దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు, దేవుని ఉద్దేశం నెరవేర్చేవాడు, దేవుడు ఏం చెప్తే చేసేవాడు. సౌలు అలాంటి వాడు కాడు. సౌలు దేవుడు చెప్పింది చేయటం లేదు. తన కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, తన సొంత నిర్ణయాలు ఉన్నాయి. ఓ సేవకుడు, ఓ చిన్న పెద్ద, ఓ విశ్వాసి, నీకు ఎన్నో కట్టలుగా నీ ఉద్దేశాలు ఉన్నాయి, నీ ఇష్టం ఉంది. దావీదుకి లేదనుకుంటున్నారా? ఉంది. అయినప్పటికీ దేవుని ఏం చేయమని చేస్తున్నాడు. తన ఇష్టాన్ని ఎక్కడ పులమటం లేదు, ఎక్కడ రుద్దటం లేదు, ఎక్కడ వాడటం లేదు. నీ పరిచర్యలో, నీ అధికారంలో నీ ఇష్టాన్ని ఉపయోగించి పరిచర్యను దుర్వినియోగం చేస్తూ ఉన్నావు, భ్రష్ట పట్టిస్తున్నావు. అందుకొరకే మనం పరీక్షించుకోవాలి, ప్రభు చేతులు పెట్టుకోవాలి. ప్రభువా, నాకు సహనం లేదు ప్రభువా, నాకు క్షమించే గుణం లేదు ప్రభువా, నేను ఓడిపోయేవాడిని ప్రభువా, నా ఇష్టమంతా నెరవేర్చుకునేవాడిని ప్రభువా అని క్షమించవా? ఈ కరోనా వైరస్ ఉన్న దినాల్లో ప్రభు నీకు శ్రేష్టమైన సమయం ఇచ్చాడు. నువ్వేదైతే గత దినాల్లో క్షమించక, సహించక, ఓటమి పాలైపోయి నీ ఇష్టమంతా నెరవేర్చుకొని ఓటమి పాలైపోయి నీ జీవితాన్ని, సంఘాన్ని, పరిచయను భ్రష్టపట్టించవు. వాటన్నింటినీ ఒప్పుకొని నువ్వెంత పెద్ద సేవకుడువైనా, ఎంత పెద్దవైనా, చిన్న సేవకుడువైనా, విశ్వాసమైనా, ప్రభువా నేను చెడిపోయాను ప్రభువా, నీ రాజ్యమును, అధికారమును పొందడానికి అర్హుడు కాను. నేను ఈ లోకంలో అధికారం కొరకై ఎన్నో కార్యాలు చేపడతాను, భ్రష్ట పట్టిస్తున్నాను, అబద్ధికుడిని అయిపోతున్నాను, అబద్ధ సాక్ష్యాలు చెప్తా ఉన్నాను. నేను క్షమించని ప్రభువు వేడుకుంటే నాకు క్షమిస్తాడు. దావీదు వంటి వాడు, దావీదు ఎలాంటి వాడు? దేవుని చిత్తమును జరిగించేవాడు. రాజ్యం వెళ్ళేవాడు దేవునితో 4 అర్హతలు, 4 డిగ్రీలు కలిగి ఉండాలి, 4 పట్టాలు కలిగి ఉండాలి, లేకపోతే 4 లక్షణాలు కలిగి ఉండాలి. ఒకటి క్షమించుట, రెండవది జయించుట, మూడవది సహించుట, 4 దేవుని చిత్తము జరిగించుట. లోకముదను ఆశలుగా తెచ్చిన దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం. అందుకే దావీదు దేవుడు కోరుకున్నాడు. దావీదు వంశంలో యేసుక్రీస్తు ప్రభువారిలో కలిగి వచ్చాడు. దేవుడు ఈ 4 లక్షణాలు కలిగి ఉంటే ప్రపంచంలో దేవుడు నీ ద్వారా గొప్ప కార్యం జరిగిస్తాడు. ఇది సత్యం, ఇది యథార్థం. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకొని అలా వచ్చి ఆ రూపనతిని ఆ పాత ఉంటాడు. ఆయన శరీరంలో, ఆయన రక్తంలో ఉన్న లక్షణాలు ఇవి.
ఆయన శరీరంలో ఆయన రక్తంలో ఉన్న లక్షణాలను క్షమించే గుణం ఆయన దగ్గర ఉంది. ఓడిపోయే గుణం లేదు, ఓటమి లేదు. ఆయనలో శరీరం జయించాడు, లోకం జయించాడు, సాతాను జయించాడు, నోరుని జయించాడు. ఆయన శరీరంలో రక్తంలో ఉన్న లక్షణము సహనము. ఆయన శరీరంలో రక్తం లక్షణము దేవునికి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేయించును. నా అంతటి నేనేమే చేయలేదు. రండి ఒక్క నిమిషం పరీక్షించుకున్నాను. ప్రభువు పాల్గొన్నాను.